మన చిరంజీవి వాస్క్యులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి వివరణ, పరిహారాలు తెలియజేయడానికి సంకల్ప మందిర్ నిర్వాహకులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు తెలియజేస్తారు. మాట్లాడదాం గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి మకర రాశి వారికి జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు గ్రహాలు ఎలా సంచరిస్తున్నాయి గురుగారు, ఏంటి? మకర రాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జూలై మాసంలో చాలా మంచి రోజులని చెప్పవచ్చు. ఎలాంటి వాళ్ళకి మంచి రోజులు? గురుబలం సంపూర్ణంగా అపారంగా ఉంది. దీనివల్ల ఎటువంటి పని ఇబ్బందులు ఉన్నా ఆఖరి నిమిషంలో ఎవరో సహాయ సహకారాలతో పైకి ఎదగడం జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి గత 2-3 నెలలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటి సమయం జూలై 15 వరకు అమూల్యమైన సమయం. శ్రమకు తగ్గట్టుగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. అలాగే వేరే సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా, లేదా ఉన్న సంస్థల్లో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసినా ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే శని కూడా చాలా మంచి స్థితిలో ఉన్నాడు. ఎదుటి వాళ్ళని, అందుకే శని నిజాయితీకి, కష్టపడే తత్వానికి సూచిక. కాబట్టి ఎవరైతే నిజాయితీగా కష్టపడతారో, అలాగే వీటన్నిటికీ ఆ శని కారకుడు కాబట్టి ఫలితం కూడా అంతే విధంగా ఉంటుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా శనికి గురువు తోడై ఉన్నాడు. గురుబలం కూడా ఉంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే కుజగ్రహం అనుకూలంగా లేదు. ఈ కారణం వల్ల కొంత సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అంటే స్పీడ్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడము, అలాగే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మరియు ఈ మకర రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఓవర్ ల్యాప్ అయిపోతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తద్వారా చాలా మటుకు కొన్ని మంచి మంచి అవకాశాలని మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ధనాదాయం బాగుంటుంది. శుక్రబలం బాగుంది. వివాహం కావాల్సిన అబ్బాయిలకి, అమ్మాయిలకి చాలా చక్కగా యోగ్యత ఉంది. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి సంతానం లభిస్తుంది. అందులో సందేహం లేదు. అలాగే విద్య కోసం పరితపించేటువంటి వాళ్ళకి మంచి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. విదేశీయానం, విదేశీ విద్యకి కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఈ మకర రాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. మిశ్రమం కంటే అధిక శుభ ఫలితాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. అయితే గ్రహాలు ఎన్ని ఉన్నా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో చాలా మందికి ఇంకొంత సమస్యలు అనేటువంటివి ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడేమో శర్మ గారు అన్ని బాగున్నాయి అని అంటున్నారు, కానీ మా సమస్యలు తీరట్లే, మా సమస్యలు ఇట్లాగే ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంటారు. ఈ సమస్యలు తీరాలి అంటే గ్రహబలంతో పాటుగా అపారమైనటువంటి దైవబలం ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఈ దైవబలం అందరికీ గొప్పగా లభించేటువంటి రోజు జూలై 13వ తారీఖు రోజున వస్తుంది. అదే మహాశైవాఖ్య యోగముగా చెప్పబడి ఉంది. అంటే ఈ సంబంధించినటువంటి సోమవారం, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, చతుర్దశి తిథి ఈ కలిసి రావడం అనేటువంటిది అద్భుత యోగం. ఈ జూలై 13వ తారీఖు రోజున, ఆ రోజున మిస్ చేసుకున్నామా 2053లో చూస్తాం. ఆ 53లో మనం మిస్ చేసుకున్నామా 2070కి చూస్తాం. అంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యఫలమో ఈ ఒక్క రోజుకి అంతటి పుణ్యఫలం. జూలై 13. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆ శివానుగ్రహం కోసం పరితపించే వాళ్ళు, మీ సమస్యలు అతి శీఘ్రముగా నెరవేరాలి, శీఘ్రంగా తొలగిపోవాలి మీ సమస్యలు అనుకునేటువంటి వాళ్ళు దగ్గరలోని శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో అర్చన, అభిషేకాదులు ఆ రోజు జరుపుకొని ఆ పరమేశ్వరునికి మనస్ఫూర్తిగా మన సంకల్పం నెరవేర్చుకోవాలి, తెలుపుకోవాలి. ఆ పరమేశ్వరుడి దగ్గర నుండి మన సంకల్పాన్ని చక్కగా నెరవేరుస్తాడు. ఈ దైవబలం ఇక్కడతో కాకుండా ఇంకా మనకు గొప్పగా ఉంటే బాగుంటుంది కదా,
అనుకునే వాళ్ళకి మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ ఈ యొక్క మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, మరియు ప్రయోగ బాధలు, దిష్టి, నరఘోష దోషాల నివారణకి సుదర్శన హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ధనాకర్షణ, జనాకర్షణకి లక్ష్మీ హోమంతో పాటుగా రాహుకేతుల కాలసర్పదోష నివారణకి రాహుకేతుల హోమాదులు, అలాగే ఇప్పుడు పిల్లలకి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి సరస్వతి దక్షిణామూర్తి హోమాదులు, నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ అందించాలనే సదుద్దేశంతో నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క 13వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల కనిపిస్తున్న నెంబర్కి, స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అమృత ఘడియల్లో ప్రారంభమవుతుంది, అంటే సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అందరూ వినియోగించుకోగలరు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో ఎలా ఉండబోతుందని అంటే 5, 6 తారీఖుల్లో ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపముతో మాట పెంచుకుంటారు, వాగ్వివాదాలు జరుగుతాయి, మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక 7, 8 తేదీలలో కింది స్థాయి వాళ్ళు సహాయ సహకారాలు అందించడం ద్వారా అన్ని వ్యవహారాల్లో పైచేయి సాధిస్తారు, రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. ఇక 9, 10 ఈ తేదీలలో ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి, ధనం కూడా ఖర్చు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 11, 12 ఈ తేదీలలో జ్వరపీడితులయ్యే అవకాశం, వైద్యుని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, ఏ పని యందు కూడాను ఆసక్తి ఉండదు, వృధా కాలయాపన చేస్తారు. 13, 14, 15 ఈ తేదీలలో జాతకరీత్యా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఖర్చులకు మించిన ఆదాయం లభించడం, అన్ని విధాలుగా సహాయ సహకారాలు, కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందంగా గడపడం, సంతోషంగా ఈ యొక్క రోజుల్ని ఆస్వాదిస్తారని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు మరి? ప్రధానంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు వచ్చే సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, దుర్గా అష్టోత్తరము వీలైనన్ని సార్లు పఠిస్తే గనక చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎలాగో జూలై 13వ తేదీన మహాశైవైక్య పరమేశ్వరుని యొక్క అపార అనుగ్రహం కలిగే రోజు మహాశైవాక్య యోగము. ఆ రోజున దగ్గరలోని శివాలయంలో అభిషేకం, అర్చన జరిపించుకోండి. లేదా అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 4 గంటలకి ప్రారంభమయ్యే కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. మకర రాశి వారి గ్రహస్థితులు, పరిహారాలని తెలియచేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.